ఎస్సీ వర్గీకరణ అంశం తెలంగాణ కాంగ్రెస్లో చిచ్చు రేపుతోంది. ప్రధానంగా సొంత పార్టీకే చెందిన మాల మాదిగ నేతలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ మాత్రం చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఓవైపు ఎమ్మెల్యే, మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇలాంటి వేళ ఒకరిని సపోర్ట్ చేస్తే అవతలి వాళ్ళు ఏమనుకుంటారు, అవతలి వ్యక్తికి మద్దతు పలికితే యువతలి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఇలాంటి సంకట పరిస్థితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వచ్చింది. ఇదంతా జరుగుతోంది దేనికోసమో కాదు, ఎస్సీ వర్గీకరణ అంశం కోసం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనికి తెలంగాణలోని కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఒక్క మాలను మాత్రమే వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగానే మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామి ఇటీవలే ఓ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇదే తెలంగాణ కాంగ్రెస్ లో రచ్చకు కారణమైంది. మాలల సభపై బగ్గుమన్నారు కాంగ్రెస్ పార్టీ నేత సంపత్ కుమార్. వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమేనన్న ఆయన మాలలతో సభ పెట్టి పార్టీ లైన్ ను వివేక్ దాటారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనిపైనే ఇరువురు నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. తాము పెట్టిన సభ మాదిగలకు వ్యతిరేకం కాదని, అలాగే వర్గీకరణకు వ్యతిరేకంగా తమ సభ జరగలేదన్నారు వివేక్ వెంకటస్వామి. వర్గీకరణ పెట్టినాము, ఖార్గే గారు కూడా అనౌన్స్ చేసినారు, రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసినారు, ఆనాటి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనౌన్స్ చేసినారు, మొన్నటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా అనౌన్స్ చేసినారు, అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు. వీటన్నిటికీ విరుద్ధంగా ఎవరైనా కానీ, వివేక్ కావచ్చు, వివేక్తో పాటు ఎవరున్నా కానీ వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా మా అధికారిక పిసిసి సమావేశంలోనే నేను డిమాండ్ చేసిన, దానికే కట్టుబడి ఉన్నా. ఎవరైనా అది మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే. బరాబర్ మేము కూడా రిప్రజెంట్ చేసినాం. పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి నమ్మకం మాకుంది. కాంగ్రెస్ పార్టీ ఇలా రెండు పడవలపై కాలు అన్నట్లుగా వ్యవహరిస్తుంటే, కమలనాథులు మాత్రం తమ పనిని తాము చాప కింద నీరులా చక్కబెట్టుకుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తమ గళాన్ని బలంగా వినిపించడమే కాదు, స్వయంగా ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికలకు ముందు మందకృష్ణ నిర్వహించిన సభలో పాల్గొనడంతో మాదిగలు ఆ పార్టీకి అనుకూలంగా మారారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు, తాజాగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో మందకృష్ణ మాదికకు పురస్కారం దక్కడము బీజేపీ వ్యూహంలో భాగమేనన్న ప్రచారం సైతం సాగుతోంది. వీటికి తోడు ఇటీవలే బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గద్దర్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ అవార్డు ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం పద్మ అవార్డుల కోసం సిఫార్సు చేసిన ఇద్దరు మాలలకు అవార్డు దక్కకపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు నేతలు. ఈ పరిణామాలను చూస్తే బీజేపీ మాదిగలకు అనుకూలంగా ఉందన్న వాదన వినిపిస్తోంది. మాదిగలను ఆకర్షించడంలో బీజేపీ విజయవంతం అయిందన్న మాటలు వినిపిస్తున్న వేళ లక్ష డప్పులు, వేల గొంతులు పేరుతో ఫిబ్రవరి 7న ఎంఆర్పీఎస్ భారీ సభ నిర్వహిస్తోంది. ఎస్సీ వర్గీకరణను వీలైనంత త్వరగా అమలు చేయించుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ కార్యక్రమానికి మద్దతుగా బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ వాళ్లు పెద్ద ఎత్తున పాల్గొంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తంగా చూస్తే ఎస్సీ వర్గీకరణ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ సతమవుతూ ఉంటే కమలనాథులు మాత్రం ఖుషీగా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.